హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు మనం వండబోయే వంట బీరకాయ. అంటే బీరకాయ తొక్కు. సో బీరకాయ వండిన తర్వాత తొక్కు తీసుకెళ్ళి అందరూ పడేస్తారు, కానీ ఆ తొక్కుతో కూడా మంచి అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు. సో ఈ పచ్చడి మీరు చేసింది చూసిన తర్వాత అసలు మీరు తొక్కు అనేది పడేయరు. సో తొక్కు చేసుకుంటారు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బీరకాయ తొక్కు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అట్లనే 15 మిరపకాయలు, చింతపండు, అండ్ ఒక చిన్న టమాటా, అండ్ ఒక కొబ్బరికాయ ముక్క, అండ్ వెల్లుల్లి, ఈ శనగపప్పు. సో ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. వీటితో ఒక మంచి టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోవచ్చు. సో అది చేసుకుంటే ఇంకా మీరు బీరకాయ తొక్కు అనేది అసలు ఇంకెప్పుడు పడేయరు. దాంతోనే మీరు ఆ బీరకాయ ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు, కానీ దానికంటే మించిన టేస్ట్ ఉంటుంది ఈ బీరకాయ తొక్కు పచ్చడి. సో ఈరోజు ఆ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం, నేర్చుకుందాం. పచ్చిమిరపకాయలు పొడవుగా సగం ముక్కలు చేసుకోవాలండి. టమాటా ముక్క ఇలా కట్ చేసుకోవాలి తిన్నగా. ఒక రెమ్మ కరివేపాకు ఇలా తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి స్టవ్ వెలిగించి వేపుకుందాం. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. మూడు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మంచిగా చెదగొట్టి వేసుకోవాలి. ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి. మంచిగా ఇలాగే వేపాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలాగ వేపుతుండాలి. బీరకాయ తొక్కు తీసి చిన్న కప్పుతో వేసుకోవాలి. మంచిగా మొత్తం కలిపేలాగా వేగనివ్వాలి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుతున్నాను వేగిన వరకు. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి.
తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. మూత తీసి మంచిగా ఇలా కలుపుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఇక కలుపుతూ ఉండాలి. టమాటా ముక్క మంచిగా ఉడికిన వరకు కొద్దిగా మంచిగా వేగాలి. ఇది వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. వండుకుంటారు, తొక్క పడేస్తుంటారు. అలా కాకుండా బీరకాయ తొక్కతో పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ బీరకాయ తొక్కు వేడిగుండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి సాధారణంగా చేసుకోరు. ఆంధ్ర సైడు మంచిగా చేసుకుంటారు తొక్కు పచ్చడి బీరకాయతో. చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం మంచిగా కొద్దిగా మెత్తగా అవ్వడానికి. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టించుకోవాలి. ఇదిగోటండి, ఇలాగా మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా ఉంచుకోవాలి. అన్నంతో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది, చపాతీలతో బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. రెండు ఎండుమిరపకాయలు చిరిమి వేసుకోవాలి. మంచిగా ఏగనివ్వాలి.
ఒక రెమ్మ కరివేపాకు చిదిమి వేసుకోవాలి. పచ్చడి వేసుకోవాలి. ఇంతేనండి, ఇగోటండి బీరకాయ తొక్కు పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.